దోస అండ్ పాయ ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? నాకైతే రైస్‌తో కన్నా దోసతోటి చాలా ఇష్టం పాయ. మేముండే ఏరియాలో పాయ బోన్స్ దొరకడం చాలా కష్టం. దొరికినా గూడా వాడు ఇట్లా పెద్ద పెద్ద పీసెసే కట్ జేసి ఇస్తాడు. అండ్ మళ్ళీ అది ఇంటికి తెచ్చుకొని హాట్ వాటర్‌లో డిప్ చేసి ఒక 5, 10 మినిట్స్ తర్వాత మనమే క్లీన్ చేసుకోవాలి మెల్లగా స్పూన్‌తో గానీ, నైఫ్‌తో గానీ. క్లీన్ చేసే గ్యాప్‌లో ఆనియన్స్‌ని కుక్కర్‌లో ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం ఆయిలేసి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు ఆనియన్స్‌తో ఫ్రై చేసుకుంటే బెటర్. తర్వాత స్మెల్ రాదు. బోన్స్ నుంచి ఫ్యాట్ వల్ల చాలా ఆయిల్ వస్తది. సో, ఆనియన్స్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ ఎయకపోతే బెటర్. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పాయ బోన్స్ ఏసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. ఈ పాయ బోన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే వాటర్ ఎయకుండానే విజిల్ పెట్టి కొంచెం సేపు ఉడికిస్తే బెటర్. దీనివల్ల బోన్‌కున్న మీట్ అంతా సాఫ్ట్ అయితూ ఉంటది. నేను ధనియా పౌడర్, గరం మసాలా, పాయ మసాలా, ఉప్పు, కారం ఏసి ఇంకొంసేపు బాగా కలిపా. దీనికి హాట్ వాటర్ యాడ్ చేయండి. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఈజీగా కుక్ అయిందనిపించింది నాకు. సో, అదే ఫాలో అయితున్నా. తర్వాత 6, 7 విజిల్స్‌కి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ముక్క టేస్ట్ చేసి మీకేమైనా పడతదంటే యాడ్ చేసుకోవచ్చు. మాకు కొంచెం సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకున్నా. ఈ వేలో చేస్తే రైస్‌తో కూడా బానే ఉంటుంది. అండ్ ముక్క కూడా చాలా సాఫ్ట్‌గా అయిపోతది. బట్ చెప్పా గదా! నాకైతే దోసతోటి బాగా నచ్చింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్ మిలెంగే. బాయ్.